పిఠాపురం మండలం విరవ గ్రామం మెయిన్ రోడ్ లో ఆటోను వ్యాన్ ఢీకొచ్చిన ఘోర ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పార్టీ నాయకులతో కలిసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబాలను ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొప్పన శివనాథ్, గండెపల్లి బాబి, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు తదితరులు ఆమె వెంట ఉన్నారు. అక్కడ ఆ ప్రమాదం జరగడం వల్ల 3 కుటుంబాలకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా మధ్య వయస్కులో ఉన్నారు. 35 నుంచి 45 లోపు ఉన్న వ్యక్తులే వాళ్ళు. వాళ్ళకి ఒకరికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి అబ్బాయి, ఇంకొక ఆయనకి 3 పిల్లలు. ఈ కుటుంబ పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆ కుటుంబాలు దిక్కులేనివి అయిపోయాయి. ఇప్పుడు మీ పోలీసు యంత్రాంగము, రెవెన్యూ, డాక్టర్స్ వీళ్ళు చేయాల్సిందంతా కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనరల్ హాస్పిటల్ కాకినాడలో 2 బాడీస్ ఉన్నాయి అక్కడ. అదేవిధంగా పిఠాపురం సిహెచ్సి దగ్గర ఒక బాడీ కూడా ఉండడం జరిగింది. దానికి పోలీసు తరఫున జరగాల్సిన పిఎం కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ కుటుంబ సభ్యుల్ని మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం కుటుంబ సభ్యులతో, వాళ్ళ బంధువులతో కూడా, వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ పరంగా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ పరంగా రావాల్సిన ఇన్సూరెన్స్ విషయంలో కానీ ప్రభుత్వం ఈ కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కాయ కష్టం మీద బతికే కుటుంబాలు, ఆటో నడుపుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్న కుటుంబాలు. ఇప్పుడు ఆ 3 కుటుంబాలు దిక్కులేనివి అయిపోయాయి. కాబట్టి వారికి ప్రభుత్వము మరి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, అధికారులు, కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాలి. మరి ఆ విధంగా కుటుంబాలని అందరూ కూడా, అందులో మహిళలు చాలా దిక్కు తోచగా వాళ్ళకి అగమ్య గోచరంలో ఉన్నారు. మహిళలు, మా పిల్లల్ని మేము ఎలా పెంచుకోవాలి, అర్ధంతరంగా మా నుంచి మా కుటుంబ పెద్దలు మమ్మల్ని, ఆ కుటుంబాన్ని నడిపే వ్యక్తులు వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు. వారిని అందరినీ ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మా అందరి తరఫున కుటుంబానికి ఎప్పుడు మేము అండగా ఉంటాం. అదేవిధంగా మరి చనిపోయిన వ్యక్తులకి ఆత్మకు చేకూరాలని, కుటుంబ సభ్యులకి మనశ్శాంతిగా ఉండాలని మేమందరం ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాం. ప్రభుత్వాన్ని, స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వారిని కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఆదుకోవాలి. అధికారులు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రభుత్వం ఈ 3 కుటుంబాలని, అదేవిధంగా దెబ్బతిన్న వ్యక్తి ఆయన కూడా, మరి ఎందుకంటే అతను కూడా అదృష్టవశాత్తు బయటపడడం జరిగింది. ఆ పెద్ద ప్రమాదం నుంచి చాలా అదృష్టం. వారిని కూడా అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతాం.